ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ మోను అండ్ సూర్య. నేనైతే చూస్తున్నాను కదా, ముందుకైతే అయోధ్యలో రామ మందిర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మన వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర అయితే బెటర్ అనమాట. అది చూద్దామని నేనైతే మార్నింగ్ 6కి అయితే వెళ్ళిపోయాను అనమాట. లోపలికి చూద్దాం, మార్నింగ్ కదా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పాను వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మార్నింగ్ తీరంట, ఇది 11 AM తీస్తారంట. ఓపెనింగ్ 11 AM టు నైట్ 10:30 PM అనమాట. సరే లేట్ ఎందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఈవినింగ్ మా తమ్ముళ్ళని తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడ ఎక్కువ స్పేస్ చూసుకుంటే స్టార్స్కి ఎక్కువ స్పేస్ వేస్ట్ చేస్తారేమో అని అనిపించింది. పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సర్లే కదా నేను మా తమ్ముళ్ళు కలిసి వెళ్తే వెళ్ళిపోయాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా వ్యూ చూసి అద్దరిపోయింది. అంటే నేను అయోధ్యలో రామ మందిర్ ఎలా ఉంటుందో నేను చూడలేదు డైరెక్ట్గా, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూడడం లేదా న్యూస్లో చూడడం తప్ప. కానీ ఒకసారి ఇక్కడ చూడండి, మీకైతే మొత్తం చూపిస్తాను వీడియోలో. అంటే A to Z లాస్ట్ వరకు ఎలా చూపిస్తా చూడండి. అవుట్ సైడ్ ఎలా ఉందో చూస్తాం కదా, ఇప్పుడు లోపల ఇన్సైడ్ ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి. అంటే అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను అక్కడ అయోధ్యకి వెళ్ళి అయితే ఎప్పుడు చూడలేదు. కానీ ఇక్కడైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంటీరియర్ లైక్ పైన గోపురం అంటారు కదా, దాన్ని చూసినప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ టెంపుల్స్లో అలా చూడలేదు ఎప్పుడు, చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా వీడియో మొత్తం. అక్కడ రాముడు విగ్రహం కూడా నిజంగా, అంటే నేను ఇన్స్టాగ్రామ్ పోస్టులు అది చూడడం తప్ప డైరెక్ట్గా అయోధ్యలో చూడలేదు. కానీ ఇక్కడ చూసిన తర్వాత మాత్రం నిజంగా అలాగే ఉంటాడని అనిపించింది, చాలా బాగుంది. సో నెక్స్ట్ అలాగే అయోధ్య రామ మందిర్ నైట్ టైం ఎలా ఉంటుందో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ మోను అండ్ సూర్య. బాయ్.